జగన్ కు బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి విడుదల రజని పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల రజని బీజేపీకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే వైసీపీని విడి బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి విడుదల రజని. వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి విడుదల రజని పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల రజని బీజేపీకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపినట్టు సమాచారం. అన్ని ఓకే అయితే వైసీపీని విడి బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి విడుదల రజని. వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి విడుదల రజని పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల రజని భారతీయ జనతా పార్టీకి టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపినట్టు సమాచారం. అన్ని ఓకే అయితే వైసీపీని విడి బీజేపీలో చేరనున్నారు మాజీ మంత్రి విడుదల రజని. విడుదల రజని పార్టీ మార్పుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి వైసీపీని ఒక్కొక్కరు విడుతున్నట్టు తెలుస్తుంది. విడుదల రజని పార్టీ మారుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన విడుదల రజని గతంలో టీడీపీలో ఉండేది. మొదటగా టీడీపీలో ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టీడీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తా ఉండేది. ప్రతి సభలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల రజని మాట్లాడిన మాటలు కూడా ఎప్పుడు చూసినా సంచలనంగానే ఉండేవి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేది విడుదల రజని. ఈ నేపథ్యంలోనే పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు శిష్యురాలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు టీడీపీలోకి తీసుకొచ్చిన వైనం. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం కూడా పత్తిపాటి పుల్లారావు తర్వాత విడుదల రజని టాపర్ గా ఉండేది. విడుదల రజని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని చాలా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆమెకి ఆ వైసీపీలో టికెట్ ఆహ్వానం రావటం, వైసీపీలోకి వెళ్ళటం, పోటీ చేయటం, గెలవటం, భారీ మెజార్టీతో గెలవటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన, పార్టీలోకి అప్పటికే వచ్చినా సరే ఆమెకు అతి తక్కువ రోజుల్లోనే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలకమైన మంత్రి పదవి బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ నమ్మి విడుదల రజని. ఈ నేపథ్యంలోనే
విడుదల రజని రాష్ట్రంలోనే ఒక ప్రముఖ నాయకురాలాగా వైసీపీలో అయిపోయిందనటంలో అయితే ఎటువంటి సందేహం లేదు శివ. అయితే ఈ నేపథ్యంలోనే చిలకలూరుపేట నుంచి గుంటూరుకి మార్చారు ఆమె అసెంబ్లీ అభ్యర్థిగా. ఈ నేపథ్యంలో ఆ గుంటూరులో భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అన్న తరుణంలో గుంటూరుకి తీసుకొచ్చిన నేపథ్యంలో గుంటూరులో కూడా గట్టి పోటీ ఇచ్చారు. దాదాపుగా ఆ ఎన్నికల్లో 20,000 నుంచి 30,000 మెజార్టీతో విడుదల రజని గెలిచిద్ది అన్న ప్రాపగండం కూడా అయింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎన్నికలు రావటం, ఎన్నికల హవాలో టీడీపీ హవా రావటం, ఆ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కంగుదిని ఆ టీడీపీ దూసుకెళ్లటం మొత్తం కూడా చూసాం. అయితే ఎన్నికల జరుగుతున్న రోజే, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఆ విడుదల రజని ఆఫీస్ మీద రాళ్ల దాడి చేయటం, విడుదల రజని కారు వస్తుంటే విడుదల రజని కారు మీద టీడీపీ నాయకులు దాడి చేయటం, ఆమె కారులోంచి పరారైపోయిన ఘటన విదితమే. అయితే వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా రాజకీయాల్లో వైసీపీ తరఫునుంటే ఆ ఇబ్బందులు ఎదుర్కొంటామని అనుకున్నారు ఏమో. మొత్తానికి అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో కొంత మంత్రాలు జరుపుతున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని పెద్దల్ని కలిసి వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకొని బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి శివ. అయితే నాగేశ్వరరావు ఎందుకు బీజేపీని చూస్ చేసుకున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఇప్పుడంటే ఎన్నికల్లో సీట్లు గెలిచింది కానీ మొత్తం పూర్తి స్థాయిలో కొంత కేడర్ కూడా ఎక్కువగా లేనటువంటి సిచ్యువేషన్ కదా. ఎందుకు వై బీజేపీ అంటే ఏమనుకోవచ్చు అసలు? అంటే విడుదల రజనీకి సంబంధించి ప్రధానంగా ఎన్నికల ఫలితాల రోజునే ఆ వైసీపీలో ఉంటే ఆమెకున్న భౌతవ్యం గానీ ఆమెకుండే భవిష్యత్తు గానీ అర్థమైపోయినట్లుగా ఉంది. ఎన్నికల ఫలితాల రోజునే ఆమె ఆఫీస్ మీద రాళ్ళదాడి చేయటం, ఆమె కారుని వెంబడించి కారు మీద రాళ్ళదాడి చేయటం, ఇవన్నీ వెరిసి ఈ రోజు కూడా విడుదల రజని ఎన్నికల ఫలితాల తర్వాత ఆ గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా కనపడని వైనం. అయితే కనపడినా గానీ వైసీపీ పార్టీ తరఫున ఆమె బరిలో కనుక ఉండుంటే, అంటే వైసీపీ పార్టీ తరఫున ఆమె గుంటూరు సిటీలో తిరగాలన్నా జిల్లాలో తిరగాలన్నా ఇక్కడ ఎవరు కూడా ఆమె మీద దాడి చేసే పరిస్థితి ఉంది, ఎవరు కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీలో ఉంటే తనకు పలు రకాల ఇబ్బందులు ఎదురైతే ఏమోనని ఆ బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. బీజేపీలో చేరితే ఎట్లాగా ఎన్డీఏ కూటమితో టీడీపీ కూడా ఉంది కాబట్టి ఏమో బీజేపీ తీర్థం పుచ్చుకున్న సమయంలో ఈ దాడులు జరగటం గానీ ఆమె మీదకి ఎవరు రాకుండా ఉండటం గానీ వచ్చే ధైర్యం కూడా ఎవరు చేయరేమోననే ఉద్దేశంతో ఆ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు మనకి తెలుస్తా ఉంది శివ. మరోవైపు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది అనుకోవచ్చా? ఎప్పటి నుంచో ఎదగాలని చూస్తుంది కదా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో. ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన నుంచి అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని తీసుకునే స్కోప్ లేనటువంటి నేపథ్యంలో వైసీపీని టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా దీనికి ఆస్కారం అయితే ఉంది శివ. ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో, అంటే గతంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా ఆ కేంద్రంలోని బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది టీడీపీ ఓడిపోయిన నేపథ్యంలో. అలాగే రాష్ట్రంలో కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో ఓడిపోవటం, అది కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని పదే పదే దాడి చేయటం, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని కేరావు చేయటం, రాళ్ల దాడి చేపించడం, పోలీసులతో పలు రకాల ఇబ్బందులు పెట్టించటం వెరసి ఆ టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీదే రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉంటే గనక మనకి ఇబ్బందులు ఎదురైతే అన్న కోణంలో ఆలోచించి వైసీపీలో ఉన్న ముఖ్యులు కూడా తమ పరిస్థితి ఆగమ్యోచపరంగా ఉంది, ఆ ఎన్డీఏ కూటమి తమని వదిలిపెట్టదు అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బీజేపీ వైపు ఇప్పటికే చాలా మంది చూస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ బీజేపీ వాళ్ళతో పెద్దలతో మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం శివ. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.